వెల్కమ్ బ్యాక్. మహిళా దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో ఇవాళ మహిళా నేతలు మాత్రమే మాట్లాడతారు. గతంలో ఎన్నడలేని ఓ ఒరవడి పార్లమెంట్లో ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ముందు వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అందుకు సభ మొత్తం అంగీకరించడంతో ఇవాళ లోక్సభలో మహిళల గళం మారుమోగనుంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ యమునా ఎక్స్ప్రెస్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో స్మృతి ఇరానీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఆమె కాన్వాయ్ ఢీకొట్టిన కారు యజమాని తీవ్రంగా గాయపడి కొద్దిసేపటికి చనిపోయాడు. అయితే స్మృతి ఇరానీ అమాయనీయంగా ప్రవర్తించారని మృతుని కుటుంబం ఆరోపిస్తోంది. అంబులెన్స్ ను కూడా పిలవలేదని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సహాయం అడిగినా తమను పట్టించుకోలేదని వాళ్లు బోధ వినిపించారు. సరస్సులో హాయిగా ఉండాల్సిన చేపలు ప్రాణాలు కోల్పోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. బెంగళూరు ఉల్సూరు సరస్సు ఒడ్డు చనిపోయిన చేపలతో నిండిపోయింది. నీరు విపరీతంగా కలుషితమవడంతో వాటిని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చేపలు చనిపోవడానికి కాలుష్యమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాకు డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఐటీబీఐ బ్యాంకుకు 900 కోట్ల రుణం ఎగవేత వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు డియోజియో నుంచి అందుకోనున్న 515 కోట్ల ఖాతా నుంచి తీసుకురాదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వేస్తున్నట్లు డెట్ రికవరీ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. వాహనాన్ని ఓవర్టేక్ చేశాడన్న కారణంతో వ్యక్తిని ఎమ్మెల్యే సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్లో సంచలనం సృష్టించింది. అధికార సమాజ్వాదీ పార్టీకి చెందిన బలరాంపూర్ సాదర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్రామ్ పాశ్వాన్ సోదరులు అంశు పాశ్వాన్, సాధు పాశ్వాన్ ఈ కిరాతానికి పాల్పడ్డారు. మృతుడిని జయరాం యాదవ్ గా గుర్తించారు. దరియాపూర్వ గ్రామంలో పెళ్లికి హాజరై జయరాం తిరిగొస్తుండగా ఈ దారుణం జరిగింది. త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి తమకు ప్రవేశం కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు స్థానిక మహిళలు. భూమాత బ్రిగేడ్ ఆధ్వర్యంలో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. గర్భగుడిలోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ నాసిక్లోని త్రయంబకేశ్వరం ఆలయానికి ర్యాలీలుగా వెళ్లారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్ ఒకటి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ ర్యాలీ ఆందోళన నిర్వహించారు. తృప్తి గతంలోనూ ఎలాంటి ఆందోళన చేపట్టారు. జనవరి 26న అహ్మద్నగర్లోని శివసింగనాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించాలని ఆందోళన చేసింది. కాన్పూర్లో దారుణం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో పనిచేసే వైద్యుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతన్ని కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షల నేపథ్యంలోనే డాక్టర్పై అటాక్ జరిగిందని పోలీసులు అనుమానం. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని ఓ చర్చిలో కొందరు యువకులు విధ్వంసం సృష్టించారు. బజరంగ్ దళ్ సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న 20 మంది యువకులు రాయ్పూర్ శివార్లోని కచ్నా గ్రామంలోని చర్చిలోకి చొరబడి ప్రార్థనలు చేస్తున్న వారిపై దాడి చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా కొట్టారని ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ చెప్పారు. దాడి చేసిన వారంతా తలకు కాషాయ రంగు బ్యాడ్జీలు పెట్టుకున్నారని బాధితులు చెబుతున్నారు. ఆగంతకులు చర్చిలోని కుర్చీలను, ఫ్యాన్లను, ఇతర వస్తువులను ధ్వంసం చేశారని పోలీసులు రావడంతో వారంతా పరారయ్యారని బాధితులు తెలిపారు. కోల్కతాలోని ఓ పేపర్ కటింగ్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీ నుంచి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. హుటాహుటిన అక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అతి కష్టం మీద అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా. అయితే ప్రమాదం ఎలా జరిగిందో కారణాలు ఇంకా తెలియలేదు. తమిళనాడులోని కేలంపక్కం హిందూస్థాన్ కాలేజ్ యాజమాన్య తీరుపై విద్యార్థులు మండిపడ్డారు.
అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నారంటూ అధికారులను నిలదీశారు విద్యార్థులు. అయితే యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో విద్యార్థులు రెచ్చిపోయారు. కాలేజీ బిల్డింగ్ పై రాళ్లు రువ్వారు. అధికారులు విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను టీబీ వ్యాధి బాధితుడినేనని, అయితే ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు బిగ్ బీ కాల్ టు యాక్షన్ ఫర్ టీబీ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమితాబ్ త్వరలోనే భారత్ టీబీ రహిత దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతవరకు పార్సల్ సర్వీసులు చేరవేసేందుకు మగాళ్లను ఎంచుకునేవాళ్లు. ఇప్పుడు ఆడవాళ్లు కొరియర్ బాయ్ అవతారం ఎత్తారు. ముంబైలో ఇలాంటి ఇన్స్టెంట్ పార్సల్ స్టార్టప్ కంపెనీ ఒకటి ప్రారంభమైంది. ఏం కావాలన్నా వాట్సాప్ లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో మీ ముందు ఆ వస్తువులు చేరవేస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగులంతా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బ్రిటన్లో మరో షార్ట్ బ్రేక్.